కేశాలు గ్రహించి క్లేశాలు తొలగించి, కేశాలు గ్రహించి క్లేశాలు తొలగించి, భక్తాళిగా చెడు పావనుడు కొంగు బంగారమై కోర్కెల తీర్చుచు దీన జనుల బ్రోచు దివ్యమూర్తి తలచిన మాత్రాన తన చెంత కరుదెల్చు, తలచిన మాత్రాన తన చెంత కరుదెల్చు కామితార్థుల పాలి కల్పశాఖి ఊరూర జోగెత్తి ఓర్పున చనుదెల్చు బడుగు వారికి తాను గొడుగయవును ఎంత ఎత్తున తానున్న సుంతయైనా, ఎంత ఎత్తున తానున్న సుంతయైనా జాగుసేయక కాపాడు సత్యమూర్తి సర్వ విధముల జగతిని సాకుచుండి, సర్వ విధముల జగతిని సాగుచుండి రక్షగానున శ్రీపతి, రక్షగానున శ్రీహరి, రక్షగానున శ్రీధవా మాధవా ప్రణుతి శతము కొంచెం శృతి ఎక్కువ కావాలనే వాడా. ఎందుకంటే మీరెవరు గ్రహించరు, నేను గ్రహించాను. ఈ పై సీజన్లో 4 పదాలు ఒక ఎత్తు, ఎంత ఎత్తున తానున్నా అన్నాడు, అది చాలా బాగుంది. అందుకని ఎత్తు వినపడాలి కదా ఆయనకు. ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఏంటంటే కాళిదాస్ కవిత్వం కొంత అన్నట్టు కవులకు ఆలోచన రావాలి. అందుకనే వాడు కవితా కన్యక గుణములు కవి కన్నా రసజ్ఞుడెరుగు అన్నాడు. వాడు బాగుంది నాయన, ధూళిపూడి వాస్తవ్యుడా, చాలా బాగుంది. ఇంకా ఏంటంటే జాగుసేయక అన్నాడు. ఇప్పుడు మనకు అనేక సినిమాలు గుర్తొస్తాయి, కృష్ణుడు ఏ విధంగా ఎట్లా చీరలు అందించడం, ఇవన్నీ ఆఫ్ కోర్స్ ఇవన్నీ శేషప్ప కవి చెప్పాడు, వెంకప్ప కవి చెప్పాడు, అక్కిరాజు చెప్పాడు, అనేక మంది చెప్పారు. కానీ నేను చెప్పాగా ఎప్పటికప్పుడే చూసేటప్పటికి పాతవన్నీ గుర్తొస్తుంటాయి. ఏదేమైనా అభినందనీయుడు కృష్ణకిషోర్. భవదేవుడు నమస్కారములతో అక్కిరాజు సుందర రామకృష్ణ.